వ్యాపారం పేరిట చిన్న చిన్న పడవల్లో సముద్రాలు దాటి ఇతర దేశాలకు వెళ్లి స్థానికులపై దాడులు చేసి దోపిడీకి పాల్పడి ఆ తర్వాత అక్కడ వారి సంస్కృతిని రుద్ది కొన్నేళ్ల పాటు ఆయా దేశాల్లో తమ పాలన సాగించిన తెల్లదొరలు ఇప్పుడు అదే పరిస్థితి తమ దేశానికి రావడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఇతర దేశాలకు వలస వెళ్లి దోచుకున్న బ్రిటిషర్స్ తమ దేశంలో వలసలు పెరిగిపోయాయి బాబోయ్ అంటూ మొత్తుకుంటున్నారు. ఒకప్పుడు తాము వలస వెళ్లి అణగదొక్కి పాలించి దోచుకున్న ఏషియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల ప్రజలు ఇప్పుడు తమ దేశంలోకి వచ్చి చేరుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వలసదారులు తమ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో కర్మ రిటర్న్స్ అనే సామెత నిజమనేలా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఇంగ్లండ్లో వలసదారులు పెరిగిపోతున్నారు. వారు స్థానికులపై దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారని, వారి సంస్కృతి ద్వారా బ్రిటిష్ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అనే నినాదాలతో లండన్లో 150,000 మందికి పైగా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆఫ్రికా, ముస్లిం దేశాల నుంచి చిన్న చిన్న పడవల్లో సముద్రాలు దాటి వలస వచ్చిన వారు ఇంగ్లండ్లో చట్టబద్ధంగా ఉన్న వారిని కూడా భయపెడుతున్నారని ఆరోపణలున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ వలసదారులు ఆఫ్రికా, ఆసియా ఖండాలను దోచుకుని పాలించి అణగదొక్కినప్పుడు ఆ దేశాల ప్రజలు ఎదుర్కొన్న బాధలిప్పుడు బ్రిటిష్ ప్రజలు తమ దేశంలో వలసదారుల వల్ల ఎదుర్కొంటున్నారు. దీంతో సెప్టెంబర్ 14న లండన్లో యునైట్ ది కింగ్డమ్ పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో దాదాపు 150,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ ఆందోళనలు ఫార్ రైట్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగాయి. ఆందోళనకారులు సెయింట్ జార్జ్ ఫ్లాగ్, యూనియన్ జాక్ ఫ్లాగ్లతో వి వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అనే నినాదాలు చేశారు. గత కొన్ని వారాలుగా ఇంగ్లండ్లోని అనేక ప్రాంతాల్లో వలసదారులు ఎక్కువగా ఉన్న హోటళ్ల దగ్గర నుంచి చిన్న చిన్న స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆఫ్రికా, ముస్లిం దేశాల నుంచి వచ్చేవారు స్థానికులపై దాడులు చేస్తున్నారని పలువురు నిరసనకారులు ఆరోపించారు. ఈ ఆందోళనలు లండన్లోని ట్రాఫాల్గర్ స్క్వేర్ నుంచి పార్లమెంటు వరకు కొనసాగాయి. ఇంగ్లండ్లో ఇతర దేశాల నుంచి వచ్చేవారి వల్ల గ్రేట్ రీప్లేస్మెంట్ జరుగుతోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఆందోళనలకు ఎలన్ మస్క్ సైతం మద్దతు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఎలన్ మస్క్ బ్రిటన్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు. వలసదారులను వ్యతిరేకించేలా కొంతమంది నేతలు అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వారికి మస్క్ మద్దతు ఇస్తున్నారు. ఆదివారం జరిగిన ఆందోళనల్లో భాగంగా ట్రంప్ ఆన్లైన్లో ప్రసంగించిన మరింత రెచ్చగొట్టారు. ఇప్పుడు పోరాడకపోతే చచ్చిపోతారన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అమెరికాలో కూడా హింస పెరిగిపోయిందని, అక్రమ వలసల వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని మస్క్ అన్నారు. అంతేకాదు ఇలాంటి ఆందోళనల్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు దిగిపోవాలని మస్క్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే చట్టబద్ధంగా వచ్చి యూకేలో ఉంటున్న వారిని నిందించడం సరికాదని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంటున్నారు. అందుకే ఆయన రాజీనామా చేయాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఇటీవల కాలంలో అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో వలసలపై నిరసనలు పెరుగుతున్నాయి. అక్రమ వలసదారులనే కాకుండా లీగల్గా వచ్చిన వారిని కూడా వ్యతిరేకించడం ఒక ఫ్యాషన్గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్ ఆ ఉద్యమాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇంగ్లాండ్ జాతీయవాద భావోద్వేగాలను మరింత రెచ్చగొడుతున్నాయి. ఇక ప్రధాని కీర్ స్టార్మర్పై వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ఒకప్పుడు బ్రిటిష్ వలసదారులు ఆఫ్రికా, ఆసియా ఖండాలను దోచుకుని పాలించి అణగదొక్కినప్పుడు ఆ దేశాల ప్రజలు వారి సంస్కృతి, భూములను కోల్పోయారు. ఇప్పుడు ఆఫ్రికా, ముస్లిం దేశాల నుంచి వలసదారులు ఇంగ్లండ్లోకి వచ్చి స్థానికుల సంస్కృతిని పాడు చేస్తున్నారని బ్రిటిష్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత చదువుల కోసం దక్షిణాసియా, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. వారంతా చట్టబద్ధంగా వీసాలు తీసుకుని వస్తున్నవారు. మరోవైపు అంతర్యుద్ధాలు, కరువు బాధిత దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు సముద్రం మీదుగా చిన్న చిన్న బోట్లలో అక్రమంగా బ్రిటన్లోకి ప్రవేశిస్తున్నారు. తమకు ఆశ్రయం ఇవ్వాలంటూ అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బ్రిటన్లోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి వారి సంఖ్యలో లక్షల్లోకి చేరింది. స్థానికులమైన తమ కంటే కూడా వలస వచ్చిన వారే ఎక్కువైపోయారని, తమ పన్నుల ఆదాయం వారికి ఖర్చు పెట్టడం ఏంటంటూ బ్రిటిషర్లలో కొన్నేళ్లుగా ఆందోళన పెరిగిపోతోంది.
శరణార్థులుగా వచ్చిన వారిని స్థానిక బ్రిటిషర్లు చులకనగా చూడడం, జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వంటివి ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఆఫ్రికా, ఇస్లాం దేశాల నుంచి వచ్చిన శరణార్థుల్లో కొందరు దోపిడీలు చేస్తుండడం, తమను చులకనగా చూస్తున్న బ్రిటిషర్లపై దాడులు చేయడం సమస్యగా మారింది. బ్రిటన్లోని తీవ్ర జాతీయవాద పార్టీలు, నేతలు విదేశీయుల వలసలను శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడాన్ని తప్పుపడుతూ పోరాటాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇది తీవ్రస్థాయికి చేరింది. బ్రిటన్ స్థానికుల్లో వలసలకు వ్యతిరేక భావజాలం పెరిగిపోయింది. యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 చివరి నాటికి అక్కడ 5,15,697 మంది శరణార్థులు ఉన్నారు. వలస వచ్చిన వారి విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం అధికారికంగా ఆశ్రయం ఇచ్చిన వారి సంఖ్య ఇది. అదే సమయంలో అక్రమంగా వచ్చిన మరో 1,24,841 మంది శరణార్థులని ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. ఈ ఏడాది తొలి 8 నెలల్లో మరో 1,00,000 మందికి పైగా అక్రమంగా యూకేలోకి వచ్చి ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఎలాంటి గుర్తింపు పొందకుండా, దరఖాస్తు చేసుకోకుండా ఉంటున్న వారు కూడా లక్షల్లో ఉన్నారు. వీరిలో చాలా మంది ఆఫ్రికా, మధ్యప్రాచ్య, ముస్లిం దేశాల నుంచి వచ్చారు. మరోవైపు పర్యాటక, విద్యార్థి వీసాలపై వచ్చి గడువు ముగిసినా బ్రిటన్లోనే ఉండిపోయిన వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంది. మొత్తంగా శరణార్థులు, అక్రమంగా ఉంటున్న వారు కలిపి 10 నుంచి 15 లక్షల మంది వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అంటూ బ్రిటిష్ ప్రజలు జాతీయ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఒకప్పుడు ఇతర దేశాలకు వలస వెళ్లి వాళ్ల సంపద దోచుకుని ఇప్పుడు అదే పరిస్థితి తమకు తలెత్తడంతో అక్కడ ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తున్నారు.